కూర్చొన్న రాజేందర్ సైజ్ పెంచింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్. రాజేందర్ను సైజ్ తగ్గేయడానికి బయటికి పంపింది కేసీఆర్. హరీష్ రావుకు రాజేందర్కు మంత్రి పదవి ఇవ్వనందుకే 4 పార్లమెంట్ సీట్లు పోయినాయి. అదొక కారణం. జితేందర్ రెడ్డిని, వివేక్ను లాస్ట్ మినిట్ దాకా పెట్టుకొని నమ్మించి డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ పేరు లేవు. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్కు ఏ అవమానాన్ని అయితే ఇచ్చారో అదే అవమానాన్ని జితేందర్ రెడ్డికి ఇచ్చాడు, అదే అవమానాన్ని వివేక్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని రాజేందర్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని హరీష్కి ఇచ్చాడు. ఆ 6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతుకు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటోడు. ఆయన ఇంటి దగ్గర ఒక్కరు కూడా రాకపోయేది, ఎవరిని రానియలేదు. ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీ లైఫ్ ఎక్కడ ఆగమవుతుందో అని. అంటే ఇవన్నీ ప్రజల్లో పోతాయి కదా, పోయినాయి. నిజంగా చెప్పాలంటే నేనైతే నెగటివ్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లేపి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి ఆయనతో చిరకాలం ఉన్నందుకు నేను కేసీఆర్ గారికి 51 మార్క్ ఇస్తే హరీష్ రావుకు 49% ఇస్తా. 100% వాళ్ళ నుంచే వచ్చింది అనుకుంటే. ఒక 1% కేసీఆర్ ఎక్కువ, కానీ హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, హరీష్ లేకపోతే తెలంగాణ పార్టీ లేదు. అడుగున పడ్డప్పుడల్లా ఆర్థిక సమస్యల్లో కానీ ఇతరత్ర కానీ క్రైసిస్లో కానీ ఆయన కరెక్ట్. అది ఆయన క్రైసిస్ మేనేజర్. ఎవరిని పార్టీలోకి తీసుకొచ్చినా కూడా వేరే పార్టీలోకి వెళ్ళి హరీష్ రోల్ లేకుండా లేదు. అసలు కలిసే వ్యక్తి ఎవరంటే ఆయన ఒక్కరి పేరే. మొన్న ఎలక్షన్లో కూడా చెప్పకూడదు కానీ అందరు చేయించారు కేసీఆర్కు డబ్బులు లేనప్పుడు. ఒక్క హరీష్ ఆదుకున్నాడు, మళ్ళీ ఆదుకున్నాడు. అంటే పడుతున్నప్పుడల్లా లేపింది ఆయనే. ఆయనకు నువ్వు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజలు ఏమనుకుంటారు? బాగా చాలా ఈటల రాజేందర్ను ప్రతిపక్ష నాయకుడిని చేసింది నువ్వు, నీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ని 2 సార్లు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గవర్నమెంట్లో ఎవరు ప్రతిపక్షాన్ని నడిపింది? అసెంబ్లీలో ఎవరు తెలంగాణ కోసం? ఇంకొకటి, ఈటల రాజేందర్ చేసిన ఒక గొప్ప పని తెలవాలి అందరికీ. ఎవరు అరెస్ట్ అయినా బెయిల్ మీద తీసుకురావడానికి డబ్బులు డిపాజిట్ చేసింది కొన్ని కోట్ల రూపాయలు, ఎన్ఆర్ఐ కోట్లు. ఈటల రాజేందరు, కొంతమంది ఎన్ఆర్ఐస్లో హరీష్ రావు. అప్పుడు కేసీఆర్ గారు ఏం రూపాయి పంపలే, వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పేటోడు, వాళ్ళని చూసుకోండి. నేను క్యాంపస్ స్టూడెంట్సే, ఇప్పటి డిపాజిట్లు ఉన్నాయి కోట్లలో, వాళ్ళు పంపినాయి. అంటే లాఠీచార్జ్ జరుగుతున్నా, ఎవరైనా చనిపోయినా ఓదార్చడానికి పోయింది ఎవరు? 1-2 కేసులలో మాత్రమే కేసీఆర్ గారు వచ్చారు. ఏదో క్యాంపస్ ముందట, కానీ మొత్తం వీళ్ళే కదా ఓదార్చింది. మరి ఇటువంటి వ్యక్తులను నువ్వు పక్కన పెట్టి దొంగలందరికీ నువ్వు వేరే పార్టీలలో వచ్చిన మంత్రి పదవులు ఇస్తే మండదా జనానికి?